ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్న పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలు. కర్నూలు జిల్లాలోని 13 మండలాల్లో విస్తృతంగా కొనసాగుతున్న ధ్యాన ప్రచారం. నిజామాబాద్ జిల్లా అన్నారం గ్రామంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తి జిల్లా కంచిరావుపల్లి గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి గుడిలో 11 గురువారాల ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తి జిల్లా కంచిరావుపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి గుడిలో 11 గురువారాలు ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 6వ గురువారం జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి పాల్గొని ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు వెంకటన్న, రమేష్, రవీందర్ రెడ్డి, బాలచందర్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాల వాళ్ళు 30 నిమిషాలు, 35 సంవత్సరాల వాళ్ళు 35 నిమిషాలు, 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు, తర్వాత 50 నిమిషాలు, 60 నిమిషాలు, 70 నిమిషాలు. ఇలా వాళ్ళ వయసు ఎంత ఉంటుందో అలా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి మా 3 సమస్యలు 100% తొలగిపోతాయి. ఇప్పుడు నా వయసు 40 అనుకోండి, 40 నిమిషాలు కూర్చోగలుగుతారంటే ఎవరు కూడా కష్టపడి 40 నిమిషాలు కూర్చోమంటే కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళకి కూర్చోవడం అలవాటు లేదు కాబట్టి అలవాటు బాగా వేసుకోవాలంటే ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ధ్యాన సప్తాహ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు వినోద, గంగాధర్ల నివాసంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొని ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు. మారుమూల గ్రామాల్లో కూడా విస్తృతంగా ధ్యానము, శాకాహారము, పిరమిడుల విశిష్టతల గురించి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుద్దా చిన్నయ్య, నందిపేట పోషెట్టి, గంగాధర్ ధ్యానులు పాల్గొన్నారు. ज्ञान जगत के ज्ञान जगत के शाकाहार जगत के शाकाहार जगत के शाकाहार जगत के पिरामिड जगत के पिरामिड जगत के पिरामिड जगत के पितामह पत्री जी की पितामह पत्री जी की पितामह पत्री जी की पत्री जी जन्मस्थल बोधन की सिद्धेश्वर पिरामिड की सिद्धेश्वर पिरामिड की महेश्वर महापिरामिड की మహేశ్వర మహాపిరమిడ్కి ఇక్కడికి వచ్చిన ధ్యాన యోగులందరికీ అన్నారం గ్రామ దేవతలకు అన్నారం గ్రామ దేవతలకు ఈ రోజు క్లాస్ ఏర్పాటు చేసిన మాస్టర్లకు వచ్చిన మాస్టర్లకు థ్యాంక్ యూ. సాయి కృష్ణారెడ్డి గార్లకు సాయి కృష్ణారెడ్డి గార్లకు సాయి కృష్ణారెడ్డి గార్లకు 41 రోజులు 41 మాస్టర్లచే ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. చక్కటి హాస్యం ద్వారా, పాటల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం బీబీపేట మండల అధ్యక్షుడు గాడి లింగం పిరమిడ్ నిర్మాణం కోసం 153 గజాల స్థలాన్ని మండల అధికారుల సమక్షంలో కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిల్లలు తగ్గుతేనే పర్లేదు, అక్కడ దేని కోసం సహనం ఓపిక అందరూ అది ఎన్ని పర్వాలేదు, తగ్గేదే లేదు మంచిగా తగ్గాలి. ధ్యాన సప్తాహ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బైంసా మండలం కామల్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్లు లతా, రమేష్ల నివాసంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధనతో అనేక లాభాలను పొందుతామని తెలియజేశారు. మనలో నుంచి పనికిరాని విషయాలను తీసివేయాలని, అప్పుడే మనకు కావలసినవి పొందుతామని వివరించారు. అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మిలిటరీ లింగన్న, సురేఖ, ఈశ్వరి పాల్గొన్నారు. ఎన్నో పోగొట్టుకుంటాం, మరి అన్ని పోగొట్టుకుంటే మనం ధ్యానం ఎందుకు? ఎన్నో పొందుతాం కూడా. పనికిరానిది ఎప్పుడైతే మన దగ్గర నుంచి తీసేస్తామో కావాల్సింది అదే వస్తుంది. ఆ పనికిరానిది మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడు మనకు అవసరమైంది మన దగ్గరికి వస్తుంది. అందుకోసమే అర్హత సంపాదించాలి. చదువు రావాలి అంటే బడికైతే పంపిస్తాం, ఇంటికి ఆడపోయి చదవాల్సింది ఇదే. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 240వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. గురువు గొప్పతనం, గురువు సందేశాలు, పాపపుణ్యాలు, జ్ఞానము, అజ్ఞానం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహులు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పుణ్యం తీసుకోవడం వల్ల మనకి మళ్ళీ ఎప్పుడైనా ఆపదలో అది ఉపయోగపడుతుంది. అందుకే ఆపదలో మనం ఎవరైనా రక్షించారు అంటే అది నువ్వు ఇచ్చావని అర్థం. దుఃఖం అనే దీన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండమని ఆ గురువుల సందేశం. మనం ఎప్పుడు ఇలాగే ఎవరి ఇంట్లో చూడు ఇదే బాధ, భయము, కోపము ఇవన్నీ తీయడానికే ఆ గురువులు వచ్చి మనకి ఆ సందేశాన్ని ఇచ్చారు. నీతో నువ్వు ఉండి నీ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం పెంచుకోమని చెప్పడమే గురువుల ఆదేశం. ఎంత వాళ్ళు ఓపికతో, నువ్వు విన్నని వినకోకుని ఓపికతో చెప్పారు వాళ్ళు. మనం ఆచరించడము మన ధర్మము. మన సంసారం మనము చక్కదిద్దుకోవడమే మన ధర్మము. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్లో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనవసర విషయాలు పట్టించుకోకుండా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని, ధ్యాన సాధన మంచిగా కుదురుతుందని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పరశురాం, శంకర్, రాజు, మహేష్లు దుబాయ్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యానం పట్ల ప్రజల్లో చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సెలవు దినాల్లో దుబాయ్లోని పలు ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యాన సాధన, ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి అద్భుతంగా జీవనం జీవించాలని మా సంకల్పము. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసి సుఖ సంతోషాలతో, ఆయురాగ్యాలతో, సంతోషంతో ఉండాలని మా సంకల్పము. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలా, ధ్యానం చేయాలా. ఈ ధ్యానం అంటే ఏం లేదు, మన శ్వాసతో కూడుకొని మనం ఉండాలి. ఓన్లీ కంఫర్టబుల్ సిట్టింగ్ అంటే సుఖాసనం చేయాలా. వేసి ప్రశాంతంగా రూమ్లో కానీ బయట గార్డెన్లో కానీ ఎక్కడైనా పర్వాలేదు, కుర్చీ, సోఫా, బెడ్ ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. ప్రతి ఒక్క మనిషి ఈ ధ్యానం చేసి సంతోషంగా జీవించాలా. కాబట్టి మనం ఎక్కడ పోయినా మనం పాంప్లెట్ వంచడం జరిగింది. చాలా సంతోషం. ఇట్లాంటి అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పరమాత్ముడిగా మనం మారాలంటే ధ్యానం, స్వాధ్యాయం చేయాలని సూచించారు. యోగుల పుస్తకాలు చదివితే మంచి జ్ఞానం వస్తుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
ఒక శక్తితో కూడుకుండే మాట మాట్లాడిన వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యం, మంచి జ్ఞానం, మనశ్శాంతిగా వాడు ఉంటాడు. ఎప్పుడైతే మనము బయట ఇంట్లో ఇవన్నీ తీసుకొని మనము మైండ్లో పెట్టుకున్నామంటే ఆ పరమాత్ముడు ఒక స్థితి మనం తెచ్చుకోలేము. ఇక్కడ పరమాత్ముడి లాగా మనం మారాలంటే ఎన్నో బుక్స్ చదవాలి. సార్ అంటాడు బుక్, రమణ మహర్షి బుక్ చదవండి అన్నాడు. అప్పుడు మిలారేప బుక్స్ ఉంది. ప్రతి ఒక్క బుక్ మనకి చొప్పిస్తా అంటాడు అనమాట సార్. ఈ బుక్ చదివితే ఆ యోగుల యొక్క జ్ఞానం తీసుకుంటుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆ యోగులు బుక్కులు చదివి తీసుకుంటామో వాళ్ళ యొక్క శక్తి మనం పొందుతాం. ఒక భగవద్గీత ఉంది. భగవద్గీత కృష్ణుడు అంటే చాలా ఇష్టం మనకి. భగవద్గీత పదే పదే ఇన్నాళ్ళని చెవులు మనకి అంత ఇదేంటారంటే ఆరాటం అయితే ఉంటుంది మేడం. ఎప్పుడెప్పుడు ఆ భగవద్గీత వింటామో, ఆ శ్లోకాలు వింటామో, ఎప్పుడైతే ఆ శ్లోకాలు వింటామో తెలియని ఒక ఆనందం ఆడ నిజంగానే మన కృష్ణుడి దగ్గర ఆ కృష్ణుడే వచ్చి కూర్చొని చెప్తాన్నాడేమో మనకి. గుంటూరు పట్టణంలోని గాయత్రి నగర్లో గల గోరెంట్ల పార్కులో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 34వ రోజు జ్ఞానదాతగా లలితాంజలి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, పూర్వజన్మ సంస్కారాల గురించి చక్కగా వివరించారు. పలు ఉదాహరణల ద్వారా ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన మనసు అనే భూమిని చక్కగా చదువు చేసి దాని మీద ఏంది శ్వాస అనే వాటర్ పోస్తున్నాం. రోజు మనం చేస్తున్నాం కదా, మన శ్వాసతో మనం చేస్తున్నాం. ఆ నీళ్లు పోసే కొద్ది ఆ భూమి అంతా కూడా చక్కగా చదునైన తర్వాత దాంట్లో విత్తనం పెట్టాం. జ్ఞానము అనే ఒక బీజాన్ని పెట్టాం. మనం పెట్టినప్పుడు మరి ధ్యానం అనే బీజాన్ని పెట్టినప్పుడు ఆ ధ్యానం యొక్క మొక్కలే వస్తాయి పైకి. ధ్యాన మొక్కలు రావు. మనం పెట్టింది ఈ బీజం పెట్టినప్పుడు మనకి ఆ విత్తనాలే వస్తాయి. ఫస్ట్ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సంస్కారము. ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లాలోని 13 మండలాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా హోలగుంద మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. గ్రామస్తులకు కరపత్రాలను అందించి ధ్యానం ఎలా చేయాలి, ధ్యానము, శాకాహారము, పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా తెలియజేస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీమతి స్వర్ణమాల పత్రి గార్ల 51వ పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లిలో చలివేంద్రం ఏర్పాటు, అలాగే సామూహిక ధ్యానం మే 25న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు కూకట్పల్లి బస్ స్టాప్ పిల్లర్ నెంబర్ 811 వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి గారి నివాసంలో ధ్యానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. పిఎస్ఎస్ఎం దుబ్బాక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యానం మే 20న నిర్వహించనున్నారు. ఉదయం 9:30 ర్యాలీ ప్రారంభమై 11:30 వరకు కొనసాగనుంది. అనంతరం దుబ్బాకలోని వైశ్య భవన్లో సామూహిక ధ్యానము, సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఇందులో పాల్గొనే ధ్యానులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నము ధ్యాన సాత్విక ఆహార భోజన ఏర్పాట్లు అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎస్సిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.